మీ మిడిల్ క్లాసోడు మళ్ళా బుర్ర బ్లాస్ట్ అయిపోయే ఒక చిట్కాతో అయితే ముందుకొచ్చేసాను. సో, మనం ఇప్పుడు టాప్ సమ్ ఫిల్టరేషన్ తయారు చేయబోతున్నాం. అది కూడా జీరో కాస్ట్‌లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అందరి దగ్గర కూడా ఈ యొక్క పవర్ హెడ్ ఫిల్టర్ అయితే ఉంటుంది కదా! సో, దీన్నైతే అప్‌గ్రేడ్ అనేది చేయబోతున్నాం మనం. సో, ఈ ముక్కలనేది మనకు కావాలి. ఈ ఇయైతే మనం వాడతాం కదా క్లీనింగ్‌కి. సో, నా దగ్గర పాతదుంటే ఆ పాత దాన్ని కరిగించి నేను 2 విధాలుగా అయితే ఇగో ఇలా చేసుకున్నాననమాట. సో, ఇది ఎందుకు పనికొస్తదంటే, ఇగో మోటర్‌కి ఇలా కింద ఒకటి, పైన ఒకటి పెట్టుకోవడానికి. సో, ఇది పక్కెట్టేద్దాం. ఇప్పుడు పైన టాప్ సమ్ ఫిల్టర్‌కి లోపలంతా కూడా ఫిల్టర్ అవ్వడానికి ఫిల్టర్ ట్యాంక్ అనేది చేసుకోవాలి కదా! సో, దానికేంటంటే పక్కన పైన ఒక కన్నం అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఎందుకంటే మోటార్ నుంచి పైకెళ్ళే పైప్‌కి లోపల వాటర్ ఎళ్ళడానికి కన్నమాట. సో, ఇలా ఎళ్తుంది. ఇప్పుడు మనం కింద ఒక వాటర్‌కి ఎళ్ళడం అంటే వాటర్ అనేది బయటికెళ్ళడానికి ఇంకో హోల్ అనేది చేసుకొని అక్కడ ఒక పైప్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. కొంతమంది కన్నం పెట్టేసి వదిలేస్తారు. అలా చేయకూడదు. ఖచ్చితంగా పైప్ ఉండాలి. అండ్ మనం దీంట్లో స్పాంజ్ ఫిల్టర్ అనేది పెట్టుకోబోతున్నాం. కరెక్ట్‌గా కన్నం దగ్గర మాత్రమే పెట్టుకోవాలి. అండ్ కొన్ని మట్టి కుండలు ఇరుగుపొంది పెట్టుకోండి బెనిఫిషియల్ బ్యాక్టీరియా కోసం. మీరు బయట సీరియల్స్ గట్రా ఏం కొనక్కర్లేదు. సో, ఇలాగా మొత్తం చిన్న జీరో కాస్ట్‌లో చక్కగా అలా చేసుకొచ్చండి. ఈ స్పాంజ్ ఎలాగో మీకు ఈ ఓవర్ హెడ్ కొన్నప్పుడు మీకు కూడానే వచ్చేస్తాయి. సో, ఎలాంటి ఖర్చు అనవసరం. ఇప్పుడు నా ఫీమేల్ ఫ్లవరాన్ దగ్గరైతే పెట్టుకోబోతున్నాను నేను. సో, చూసారు కదా మన ఫీమేల్ ఫ్లవరాన్ అనేది ఎంత అందంగా, ఎంత చక్కగా ఉందో. మంచి జెనెటిక్స్. వదిలితే నన్ను కరిచేటట్టు ఉంది ఇది. ఫిల్టర్ అయితే పెట్టనివ్వట్లేదు. మంచి యాక్టివ్ ఫిష్ అండి. సో, అందుకే నేనైతే ఉంచుకున్నాను. పెంచుకుంటున్నాను అనమాట నేనైతే. సో, దాని గురించి పక్కెడదాం. ఇప్పుడు మనం ఫిల్టరేషన్ అనేది ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం పైన అయితే ఖచ్చితంగా ఏదో ఒక హెడ్ పెట్టుకోవాల్సిందే. మనం టాప్‌న ఇగో ఇలాగా కన్నం పెట్టుకొని ఆ కన్నంలోంచి మీరు బయటికి అనేది ఈ పైప్ అనేది బయటకు వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన యొక్క ఫిల్టర్ ట్యాంక్ అనేది ఉంది కదా! టాప్ సంగ్ వాడుతున్నాం ఫిల్టరేషన్ ట్యాంక్. అందులో దాన్ని ఇప్పుడు మనం ఇలా పైన ప్లేస్ చేసుకోవాలి దీనిపైన. సో, నేనైతే గొట్టం అనేది అంటే ఇక్కడ గొట్టం అనేది పెట్టాం కదా! ఆ గొట్టం కింద వాటర్‌లోకి వెళ్ళడం కోసం ఆల్రెడీ మెష్ అనేది కట్ చేసి కన్నం పెట్టుకున్నాను. ఇగో ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఎలా వర్క్ అవుతదని మీకు చెప్తాను చూడండి క్లియర్‌గా. పవర్ హెడ్ ఫిల్టర్ అనేది కింద నుంచి వాటర్ అనేది లాక్కుంటదన్నమాట. సో, మనం దాని ప్లేస్‌లో ఏం చేసాం, ఒక పైప్ అనేది పెట్టాం. ఇది కింద నుంచి వాటర్ లాగుతుంది. చెత్త చెదారం కూడా లాగేస్తదన్నమాట. లాగిన తర్వాత అది అలా పైకి వస్తుంది. అలా పైకొచ్చి ఆ వాటర్ స్పాంజ్ ఫిల్టర్‌లోంచి పడి అలాగా మొత్తం అంతా కూడా ఫిల్టర్ అయ్యి ట్యాంక్ అనేది క్లీన్‌గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో, అంతా కూడా మంచే జరగాలని కోరుకుంటున్నాను నేను. ఓకే. స్టార్ట్. ఇదిగోండి పనిచేస్తుంది. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఈ వాటర్ అనేది ఇప్పుడు పైకొచ్చి ఈ యొక్క ఫిల్టర్ దాంట్లో పడి కింద వాటర్ అనేది తిరిగి ట్రావెల్ అవుతుంది. చూడండి వచ్చేటప్పుడు ఇది ఇలా వాటర్ తీసుకుంటుందన్నమాట. సో, ఇగో చూసారా? దరిద్రం పట్టేసింది అంతే. చూడండి ఇలా చక్కగా ఊయిందిరా అనుకునే లోపు మోటార్ పడిపోయింది. సో, ఇప్పుడు దాన్నైతే మార్చి కొంచెం పెట్టాను నేనైతే. ఇక్కడైతే ఇదిగోండి. సో, ఏం చేశానంటే ఆ పైప్ అనేది మార్చాను. ఆ పైప్ వల్ల అవ్వట్లేదు దీనివల్ల. సో, ఆ పైప్ మార్చి దీంట్లో అయితే పెట్టాను. ఇప్పుడు మళ్ళా ఆన్ చేసి ఈసారి మంచి జరగాలని కోరుకుందాం. ఓకే. పనిచేసింది. ఇలా మీరు చక్కగా టాప్స్ అండ్ ఫిల్టరేషన్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఎవరైనా మీకు అప్‌గ్రేడ్ చేసుకోవాలి టాప్స్ అండ్ ఫిల్టరేషన్ అనేది ఇలాగా పెట్టుకోవచ్చు. సో, కొంతమంది ఫ్లవరాన్స్ పెంచుతూ ఉంటారు కదా! సో, పవర్ హెడ్ ఫిల్టర్ పెట్టడం వల్ల కొంచెం స్ట్రెస్‌కి గురవుతాయి ఆ ఫ్లో వల్ల. సో, మీరు ఇలా మార్చుకున్నారనుకోండి, ఏ స్ట్రెస్ ఉండదు. చక్కగా ట్యాంక్ అనేది రోజుకి ఒక మినిమమ్ 6 నుంచి ఒక 8 సార్లు అయితే క్లీన్ అయిపోతూ ఉంటుంది. చాలా చక్కగా అవుతుందన్నమాట. సో, దరిద్రం అయితే చాలా గట్టిగా అయితే కొడుతుందన్నమాట. ఏంటి అంటే ఈ యొక్క కింద ఉన్న పైప్ అనేది ఎనకాల పట్టుకోవట్లేదు. దానివల్ల మోటార్ అనేది అస్తమానం కింద పడిపోతుంది. ఏదోట్లా మోపు చేసి దాన్ని అయితే మార్చాను. సరేలే అయ్యిందిరా బాబు అనుకునే లోపుకి ఈ ప్లగ్ బోర్డ్ అనేది ఇంకోటి మార్చాం కదా తెల్లది. సో, అదేమైందంటే వర్షంలో తడిసిపోయి నాశనం అయిపోయింది. సో, ఇక్కడున్న ట్యాంక్‌ని తీసుకెళ్ళి కింద పెట్టాను. కింద పెట్టి ఆహ్, దీనికి ఇక్కడ కనెక్షన్ అనేది ఇచ్చుకున్నాను. సరేలే బ్రో ఇప్పటికైనా ప్రశాంతంగా ఉంది పని అయిందిరా అనుకుంటే అయ్యయ్యో! అది జరిగింది లేదు. ఇక్కడ పెట్టానో లేదో ఏమైందో తెలీదు గానీ ట్యాంక్ అనేది లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక చూడండి నీళ్ళు ఎలా వచ్చేస్తున్నాయో బయటికి. సో, గంటకి ఒక సెంటీమీటర్ తగ్గిపోతుందన్నమాట. చూడండి ఏదో పెద్ద తుంగభద్రలాగా కృష్ణా నదిలాగా ఎంత పొడవుందో. సో, ఈ దరిద్రం చాలా దారుణంగా కొడుతుంది. ఛానెల్ మానిటైజ్ అవుతాయి గానీ ఇయన్నీ తీరవమాట మనకి. పర్లేదు నాకా ఈ దరిద్రంతో సహవాసం అనేది అలవాటే.
సో మీరు కూడా ఎప్పుడైనా అలాంటి కష్టాలు వచ్చినాయనుకోండి ఏదైనా నిలబడండి, అంతేగాని వదిలేసుకోకండి ప్రతిదాన్ని. అండ్ ముందుకు దాంట్లో చెప్పాను కదా ఏదో 1K వ్యూస్ అది ఇది ఇది ఫ్లవర్ ఆన్ గివ్ అవే అని చెప్పాను కదా. సో మన వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు. సో మనం కూడా ఇంకేం చేయలేము, మన చేతుల్లో లేదు. చూస్తే చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. ఇక బతిమాల్చి అడిగే అనవసరం ఇంక నేను. నా జీవితంలో ఏదో నేను వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకు నచ్చింది వచ్చిన వాళ్ళు వీడియోలు లైక్ కొట్టకుండా అలా వెళ్ళిపోండి. ఎవరేమో అంటలేదు. ఇంకా అడిగే అడిగే ఓపిక అనేది పోయింది నాకు, ఇంకా ఓప్స్ పోయింది. సో ఇంకా ఉంటాను మరి, బాయ్. ఆగండి ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.